70 సంవత్సరాల తర్వాత ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం మరలా 70 సంవత్సరాల తర్వాత నేను నా ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ని నేను దర్శిస్తాను, వారున్నటువంటి బానిసత్వంలో నుంచి వారిని విడిపిస్తాను, ఈ పాడైపోయినటువంటి ఈ యొక్క యెరూషలేముని సియోను మరలా నేను కడతానని దేవుడు చెప్పినటువంటి మాటను హృదయంలో పదిలపరుచుకొని కీర్తనాకారుడు ఎప్పుడు దేవుడు ఆ యొక్క సియోను కరుణిస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఆ 70 సంవత్సరాల కాలము పూర్తయిపోయిందని గ్రహించి దేవుని సన్నిధిలో అంటున్నాడు, అయ్యా సియోనును ఖచ్చితంగా కరుణిస్తావు, ఆ సమయం వచ్చింది ప్రభు అని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కారణం ఏంటంటే దేవుడు చెప్పిన ప్రతి మాటని హృదయంలో దాచుకున్నాడు కాబట్టి ఆ మాటని ఎత్తిపట్టి కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా చాలాసార్లు మాట్లాడారు. అయితే మన శ్రమలో మనము దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామా? కీర్తనాకారుడైతే ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం దైవజనుడి ద్వారా మాట్లాడిన మాటను హృదయంలో పదిలపరుచుకొని ఆ మాట నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ మాట ద్వారా తను ఆదరించబడుతూ ఉన్నాడు శ్రమలో. ఈరోజు దేవుని మాట మనల్ని ఆదరిస్తుందని, దేవుని మాట మనల్ని ఓదారుస్తుందని, దేవుని మాట మనకి నెమ్మదినిచ్చి బ్రతికిస్తుందని మనం నమ్మగలిగితే మనము కూడా కీర్తనాకారుడి వలె దేవుని మాటలు హృదయంలో పదిలపరుచుకునే వారిగా ఉంటాం. నమ్మిన వారు 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. దేవుని మాట విని విడిచిపెట్టడానికి వీల్లేదండి. ఈరోజు ఆహారం లేకపోయినా మనం బ్రతకొచ్చు, కానీ దేవుని మాట లేకపోతే మనము మరి ఆత్మీయంగా చచ్చిపోయేటువంటి వారిగా ఉంటాం. ఎందుకంటే దేవుని మాట అంత శక్తి కలిగింది. ఆత్మీయంగా శారీరకంగా కూడా మనల్ని బలపరిచి మనల్ని నిలవబెట్టేది దేవుని మాట కాబట్టి దేవుని మాట విని విడిచిపెట్టడానికి వీల్లేదండి. దేవుడు ఎప్పుడు నా జీవితం పలికిన ఆ మాటను ఎప్పుడు నెరవేరుస్తాడా అని ఆ మాట కొరకు, ఆ మాట నెరవేర్పు కొరకు కీర్తనాకారుడి వలె మనము కనిపించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కాబట్టి ఆ మాటని మన జీవితంలో నెరవేరుస్తాడు.